భగవాన్ శ్రీ సమర్థ సద్గురు సాయిబాబా వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రద్ధ అనేది చాలా అవసరం. అన్నదానం వంటి కార్యక్రమాలలో శ్రద్ధయే కాదు, సహనం కూడా కావాలి. ఈ సత్యం శ్రీ సాయి సాహిత్యంలో కనిపిస్తుంది. శ్రీ సాయిబాబాకు అంకిత భక్తురాలు రాధాకృష్ణమాయి. పండుగలలో, పర్వదినాలలో ఆమెయే వంట వార్పు చేసేది. ఒక సంవత్సరం గురి పూర్ణిమ ఉత్సవాలకు అన్నదానం జరుగుతోంది సాయి సన్నిధిలో. రాధాకృష్ణమాయికి అప్పుడు మసాలా దినుసులు పొడి చేసేందుకు ఒక పెద్ద రోలును కదల్చవలసి వచ్చింది. ఆమెకు సాయం చేసేందుకు రేగే అనే భక్తుడు వచ్చాడు. అదే సమయంలో పురందరే అనే మరో భక్తుడు కూడా వచ్చి రోలును కదల్చటంలో సాయం చేస్తున్నాడు. అప్పుడు ఆ రోలును కదల్చే ప్రయత్నంలో రేగే చేయి నుజ్జు కాబోయింది. కానీ రాధాకృష్ణమాయి నైపుణ్యంగా రేగే చేతికి గాయం కాకుండా ఆ రోటిని తన వైపుకు తిప్పుకుంది. ఆమె అలా చేయటంలో ఆమె చూపుడు వేలు చిట్లి రక్తం కారసాగింది. వెంటనే ఆమె నూనెలో ఒక గుడ్డను తడిపి తన వేలుకు చుట్టుకున్నది. మిగిలిన పనిని పూర్తి చేసింది ఆమె. పని అంతా పూర్తి అయ్యాక రేగేను వెంట తీసుకుని నిర్జన ప్రదేశానికి వెళ్ళి తన బాధ అంతా తీరేదాకా సుమారు అరగంట సేపు విలపించింది. మిగిలిన పనులన్నీ పూర్తి కావని ఆమె వేలు చిట్లిన సమయంలో బాధను బయటపడనీయక దిగమింగింది. పనులన్నీ అయ్యేదాకా బాధను వ్యక్తపరచలేదు. సహనంతో భరించింది. అది సేవ అంటే. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.